హాయ్ ఫ్రెండ్స్, విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. ఈ వెబ్ సిరీస్ G5లో 7 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ 20 నిమిషాలు ఉంటుంది. ఆ 20 నిమిషాల్లో కొంత టైటిల్స్, కొంత రోలింగ్ టైటిల్స్, మధ్యలో రిపీటెడ్గా ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అన్నది చూపిస్తారు. ఒంగోలు దగ్గర విరాటపాలెం అనే ఊరిలో పెళ్ళి అయిన అమ్మాయిలందరూ రక్తం కక్కుని చచ్చిపోతూ ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించడం కోసం మీనాక్షి అనే కానిస్టేబుల్ ఏం చేసింది అన్నదే కదా. ఒక సినిమాని డైరెక్ట్గా సినిమాగా రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా 7 ముక్కలుగా నరికేసి ఒక్కొక్కటి 20 నిమిషాలు 15 నిమిషాలు చేసి రిలీజ్ చేస్తే అదే విరాటపాలెం వెబ్ సిరీస్. ఏ మాత్రం ఇంట్రెస్టింగ్గా సాగదు ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని 1.5x స్పీడ్లో పెట్టుకొని చూసినా సరే మీకు వెబ్ సిరీస్ చాలా స్లోగా ఉందేంటి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అంత స్లోగా తీశారు ఈ వెబ్ సిరీస్ని. అయితే విలన్ ఎవరు అన్నదాన్ని సస్పెన్స్గా చివరి వరకు చెప్పకుండా బాగానే మేనేజ్ చేశారు. మధ్యలో ఎమ్మెల్యే నరసయ్య మీద, జమీందార్ కొడుకు మీద, జమీందార్ కూతురు మీద ఇలా రకరకాల సందేహాలు క్రియేట్ చేసి లాస్ట్కి విలన్ ఎవరో బాగా చూపించారు. కాకపోతే ఆ విలన్ కూడా సినిమాటిక్గా చచ్చిపోవడం మాత్రం బోర్కు తెప్పిస్తుంది ఈ వెబ్ సిరీస్. కానిస్టేబుల్ మీనాక్షి పాత్రలో అభిజ్ఞ ఓకే అనిపిస్తుంది. కిట్టు అనే కిల్లి కొట్టు కుర్రాడుగా చరణ్ లక్కరాజు ఓకే అనిపిస్తాడు. మిగిలిన పాత్రధారులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. గౌతమ్ రాజు ఒక్కడే మనకు తెలిసిన వాడిగా అనిపిస్తాడు. ఎస్ఐ పాత్రధారి కూడా ఓకే అనిపిస్తాడు. జమీందార్ పాత్రలో పాత సినిమాల్లో విలన్గా నటించిన వ్యక్తి కూడా బాగానే చేశాడు. ఒక సినిమాని డైరెక్ట్గా రిలీజ్ చేయకుండా ఇలా మొక్కలు చేసి రిలీజ్ చేయడం ఎందుకు అర్థం కాదు. పర్వాలేదు అనిపిస్తుంది కానీ సూపర్గా అనిపించదు ఈ వెబ్ సిరీస్. ఒకసారి టైంపాస్కి చూడొచ్చు. అంతగా ఆసక్తి కలిగించదు. గొప్పగా ఏమీ థ్రిల్ అనిపించేలాగా అద్భుతమైన విషయాలు కానీ, టెక్నికల్గా బ్రిలియన్స్ కానీ, అద్భుతమైన డైలాగులు కానీ ఏమి ఉండవు. చాలా రొటీన్గా, స్లోగా, డల్గా సాగుతుంది వెబ్ సిరీస్. టైంపాస్కి ఒకసారి మాత్రం చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ని ఆల్రెడీ ఈటీవీ విన్లో వేరే పేరు రిలీజ్ చేయబోతుండడం విశేషం. వాళ్ళదే అసలు కథని వీళ్ళు కాపీ కొట్టి తీశారని చెప్పడం ఆశ్చర్యకరం. ఈ వెబ్ సిరీస్నే భరించడం కష్టం అంటే ఇంకా అది ఎలా ఉంటుందో చూడాలి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?